Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. నానా ఫోన్ కొని నాన్న నాకు. ఎందుకు నాన్న ఫోన్ నీకు? బీటెక్ పాస్ అయితే ఫోన్ కొనిస్తా అన్నావు కదా నాన్న. ఒరే పిల్లకాయల్ని స్కూల్లో చేర్చాల్సిన వయసులో నీకు బీటెక్ కంప్లీట్ అయింది. నీకు దానికి నేను కాంప్లిమెంటరీ కొనియాలనా? నానా ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాశాను నాన్న. సబ్ జూనియర్స్ తో కూర్చొని సిగ్గు లేకుండా రాశాను నాన్న. ఒక ఫోనే కదా నాన్న అడిగింది. ఎలగబెట్టినవు గానే నా కాడ ఒక 8,000 ఉంది, ఇస్తాను తీసుకుపో. 8,000? నానా 8,000కి నేను అనుకున్న బేసిక్ మోడల్ కూడా రాదు నాన్న. ఇంతకీ ఏం ఫోన్ కొందాం అనుకుంటున్నారా నువ్వా? మన స్టేటస్ కి ఐఫోన్. నా దగ్గర అంత డబ్బులు లేవురా. నానా నువ్వు ఇలా అన్నావు అనుకో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎంత మంచి మాట చెప్పినవురా. మళ్ళా ఇంకెప్పుడు రాబాకు నా దగ్గరికి. తూచు ఇలా అనకూడదు నువ్వు. నువ్వు కూడా అంత డబ్బులు అడగకూడదమ్మా. సరే ఒక 10,000 అయినా నా బాధ లేదు, నేను పడతాను. ఒరేయ్ ఇందాక నువ్వు అన్నమాట బలి ఉందరా. పో ఇంట్లో నుంచి పో. ఈయనేంది ఇలా అనేసాడు? సరే 8,000 ఇస్తాను కదా, అదే నీ కొడుకంటే కొద్దిగా ప్రేమ లేకుండా పోతుంది నీకు. ఉంటది నాన్న. ముడ్డు కిందకి 30 ఏళ్ళు వచ్చినా ఇంకా మా మీద పడి మేసేస్తుంటే ఎందుకుండదు? పీకల్లో కోపం ఉంటది. సరే గానే ఆ 8,000 ఆన్లైన్లో పంపిస్తాను పో. ఆన్లైనా? నాన్న కూడా అప్డేట్ అయ్యాడు. టెక్నాలజీ. ఒరే ఐఫోన్ చాలా కాస్ట్లీ కదా, ఎట్టగొంటావు? ఈఎంఐలో నానా? ఒరే గొప్ప కోసం అప్పు చేసి ఆభరణం ఉంటే దాన్ని కంకణం అంటారేమో గానే, నేను మాత్రం దాన్ని సంఖ్యలు అంటాను రోవు. అప్పెవడు చేస్తున్నాను నానా? రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తానా. నీకెవడురా ఉద్యోగం ఇచ్చే పనికి మాలినోడు? చూస్తావుగా. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా? 10,231 రూపాయలు సార్. 231? ఆ, మా కంపెనీలో ఫ్రెషర్స్కి 8,000 ఇస్తాం. 8,000? అరే ఇప్పుడు ఎలా సార్? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఎందుకు? ఒకసారి సార్ ప్లీజ్ సార్. తీసుకో. 10,231 మైనస్ 8,000. 2,231 రూపాయా సార్? ప్లీజ్ సార్ ఎలాగోలా 10,231 రూపాయలు కావాలి సార్. 10,231 ఏంటి సార్? అది నా లక్కీ నెంబర్ సార్. ల్యాండ్లైన్ నెంబర్లో ఉంది, అది లెక్క నెంబర్ ఏందయ్యా? ఎవడని పెట్టుకుంటే 1, 2 పెట్టుకుంటాడు. నా ప్రాబ్లం నీకెలా చెప్పాలరా? మరి 10,231 ఇవ్వాలంటే అందరికంటే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. చేసేసా. నీకు కష్టం అవుతుందేమో. ఏం పర్లేదు సార్, నేను చేసుకుంటా. బిడ్డ బాగా కష్టాలు ఉన్నట్లున్నాడు. సరేనయ్యా, నీ 10,231 కన్ఫర్మ్ ఓకే చేస్తున్నా. సార్. ఎస్. కొత్త ఐఫోన్. ఎస్ ఎస్. ఐఫోన్ ఎంత అందంగా కనపడుతున్నాను. ఫస్ట్ ఐఫోన్, #ఐఫోన్, #ఐఫోన్ ఫోటోగ్రఫీ. మరణం మసు మరణం తరుణం. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినరా. నానా దీనికి ఇయర్ ఫోన్స్ పెడితే ఛార్జింగ్ పెట్టలేవు నాన్న. ఐఫోన్ ఛార్జింగ్ పెడితే ఇయర్ ఫోన్స్ వాడేదానికి లేదు. మరి ఎందుకు ఛార్జింగ్ పెట్టి దాన్ని వాడుతున్నావు? తీసే ఛార్జింగ్. ఈయనేంటి ఇంకొక నిమిషం ఏడుంటే కరిచేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదాం. ఇప్పుడే తెల్లారిపోయిందా? కరెక్ట్ టయానికి మోగేస్తుంది. ఒక్క రవ్వ కూడా లేట్ చేయదు. ఛా! అమ్మో ఏమై చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా, మార్చలేకపోయినా. ఒక్క ఐఫోన్ మార్చేసింది వీడిని. సార్ పిలిచారంట? వచ్చావా రవి? వచ్చాను సార్. మంత్లీ శాలరీ కరెక్ట్ టైం పడుతుందిగా? కరెక్ట్గా పడుతుంది సార్. ఏది 10,231? అదే పడుతుంది సార్. హ్యాపీయేనా? హ్యాపీ సార్. బుర్ర బుద్ధి ఉందా? నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన కాల్స్ నాకు ఫార్వర్డ్ చేస్తున్నావు. బండ బూతు తిడుతున్నాడు అక్కడ. టైంకి రావు, టైం టు టైం శాలరీ తీసుకుంటావు. నీకు చెప్పినా జాయినింగ్ అప్పుడే.
ఒరే నానా పాప ఫోటోలు పంపించింది ఆ. కదా నాకు కొంచెం బ్లూటూత్ లో షేర్ చేయరా. బ్లూటూతా నానా? బ్లూటూత్ ఐఫోన్కి బ్లూటూత్ ఉన్నది నానా. బ్లూటూత్ ఉండదా? 50,000 పనికి మాలిన ఫోన్ కొన్నావు. ఒరే నా ఫోన్లో చూసిన ఎప్పుడన్నా బ్లూటూత్ ఏ యాప్ కావాలంటే ఆ యాప్ పనిచేస్తుందిరా. ఆ పనికి మాలిన ఫోన్ 50,000 తగలేసుకున్నావు. పనికి మాలిన మొహానికి ఆ పనికి మాలిన ఫోను. పనికి మాలిన ఎదవ ఈడు మొహానికి ఆ ఫోన్ ఒకటి. తొక్కలే. ఈరోజు ఫోటో అప్డేట్ చేద్దాం. ఎట్నుంచి తీద్దాం? కింద నుంచి. యా చీజ్. ఊరే మెట్ల ఏం చేస్తున్నారు నువ్వా? నాన్న ఏం లేదు నా ఫోటో దిగుతున్నాను నాన్న. ఎంకి పెళ్లికి సుబ్బుసావంటే ఇదేరా? పనికి మళ్ళీ నువ్వు ఈ ఫోన్ పిచ్చిలో పడి ఏదో ఒకటి అయిపోయేటట్టున్నావు. రా లోపలికి రా. ఫోన్ వల్ల సచ్చేటట్టున్నావు కదరా నువ్వా. ఫోన్ నేలకేసి కొడితే దరిద్రం వదిలిపోద్ది. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో హలో మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏంటి పడ్డావా? ఎక్కడ పడ్డావు? సార్ వినపట్లేదు సార్. అదే సిగ్నల్ లేదు. సార్ మీ మాటలు వినపట్లేదు సార్. సిగ్నల్ లేదు. సార్ ఒకసారి గట్టిగా చెప్పగలరా? రే సిగ్నల్ లేదు రే. సార్ ఏంటి సార్ రా అంటున్నారు? నిన్ను రా కాదురా ఇంకా చాలా అంట. లఫూట్ నాయలా, బేవన్ నాయలా, సార్ బుర్ర తక్కేదవా. సార్ ఏంటి సార్ తిడతారు? మరి 60,000 ఐఫోన్ రా నాది. నీ చీప్ నెట్వర్క్ నమ్ముకున్నందుకు ఎన్ని పనులు ఆగిపోతున్నాయో తెలుసారా? ఛీ. సార్ మీది ఐఫోనా? ఓకే సార్. సార్ మీ బాధ నాకు అర్థమైంది సార్. నేను చూసుకుంటాను సార్. ఏంటి చూసుకుంటావా? రా చూసుకుందాం రా. నా అడ్డకు రా. సార్ 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 మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. నేను చెప్పింది చూసుకుందామని కాదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. రే నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. నేను ఇక్కడ రీఛార్జ్ చేస్తే నీకు అక్కడ శాలరీ పడుతుంది. అర్థమైందా? నీ బతుకు నా చేతుల్లో ఉందిరా. సార్ వినపట్లేదు సార్. హలో. రేపటి కల్లా నాకు సిగ్నల్స్ రావాలి. అర్థమైందా? సార్ ఏదో చెప్పారు. రేపటి కల్లా సిగ్నల్స్ రావాలి. సార్ వినపట్లేదు సార్. సార్ హలో సార్. ఛీ. ఏంటి పిలిచారు? నీ శాలరీ కరెక్ట్ టైం పడుతుందిగా? పడుతుంది. 10,231. 10,231 రూపాయలు పడుతుంది. ఎన్నిసార్లు చెప్పిన బుర్ర బుద్ధి లేదా? హలో 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 ఆగు. ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను. ఏంది 2,231 రూపాయలు ఇచ్చిన కారణాన గొడ్డి చాకరీ చేయించుకున్నావు కదరా? మా నాన్న నన్ను ఎప్పుడు తిట్టడు? ఏంది నీకోసం 5 గంటలు ఎక్స్ట్రా పని చేయాలి, సండేస్ పని చేయాలి, నీ ఇంటి పని కూడా చేయాలరా? 2,200 ఎక్స్ట్రా ఇచ్చిన దానికి తక్కాల మొహోడా. ఎవరు పెట్టుకుంటా పెట్టుకోరా. దిక్కును చోటు చెప్పుకోరా. అమ్మయ్య తిట్టిపోయారు, ఇంకా కొట్టలేదు. కిరణ్ ఈ రోజుతో ఈఎంఐ పేడ విరగడైపోయిందిరా. కట్టేశాను. ఎక్కడున్నావు? పార్టీ చేసుకుందాం. నన్ను రమ్మంటావా? ఒక్క నిమిషం. చెప్పు. 1-4-531. ఓకే సనత్ నగర్. ఒరే రవి ఫోన్ చేస్తా.